పచ్చడికి కావలసిన పదార్థాలు: ఎగ్స్ మీకు ఇష్టమైనన్ని తీసుకోవచ్చు, 5 లేక 4. మెంతిపొడి, వేయించిన మెంతిపొడి, కారం పొడి, ఉప్పు, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా, పసుపు, అల్లం పేస్ట్ 2 స్పూన్లు. ఇప్పుడు ముందుగా మనం గుడ్లని ఒక కుక్కర్లో వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ మనం డీప్ ఫ్రైకి సరిపడా, నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువ వాడాను, మీకు ఇష్టమైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని కూడా వేయించుకోవచ్చు గుడ్లని. నేను ఇలా డీప్ ఫ్రై లాగా చేద్దామని కొద్దిగా ఎక్కువగా ఆయిల్ తీసుకున్నాను. ఇది వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయించాలి, గుడ్లు కాబట్టి పేలుతాయి అన్నమాట. సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి. గుడ్లు వేగే టైంలో మూత పెట్టేయండి, లేదంటే కొద్దిగా ఆయిల్ తీసుకొని మనం వేయించుకోవచ్చు. మీకు ఇష్టమైన రీతిలో గుడ్లు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు ఇలా వేయించుకోవాలి. ఈ వేగేటప్పుడు నూనె పేలుతుంది, జాగ్రత్తగా వేయించుకోండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా వేగిన తర్వాత ఈ ఎగ్స్ని పక్కన పెట్టుకోండి. ఇవి వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసి, చూసారు కదా, ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఒక 3 స్పూన్లు నూనె తీసుకొని దీంట్లో ఒక 2 స్పూన్లు అల్లం వేయండి. మరీ ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరు 1 స్పూను అల్లం పేస్ట్ తీసుకోవచ్చు. మనం ఎక్కువ గుడ్లు తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీ అల్లం పేస్ట్ని తీసుకోవాలన్నమాట. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సింపుల్గా త్వరగా అయిపోయే ఎగ్ పచ్చడిది. ఇది మనకి ఒక 10 డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు, సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇది కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి, సరిపడా ఉప్పు, కారం, సరిపడా కారం. మనకి దీంట్లో మెయిన్గా కావాల్సింది నిమ్మరసం. నేను ఇందాక కావాల్సిన పదార్థాలు నిమ్మకాయలను చెప్పడం మర్చిపోయాను, అందువల్ల ఇప్పుడు నిమ్మకాయలను కూడా తీసుకోవాలని చెప్తున్నాను. ఈ పచ్చడికి నిమ్మకాయలు ఒక 4 పడతాయన్నమాట. ఈ గుడ్లన్నీ కూడా మనకి ఫ్రై అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లో తీసుకొని చివరిగా దీంట్లో మెంతిపొడి ఇలా వేరే బౌల్లోకి తీసుకోండి. ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఇది ఒక 2 నిమిషాలు అయితే మనకి చల్లారిన తర్వాత బాగుంటుంది. దీంట్లో ఒక 1/2 స్పూను మెంతిపొడి వేసుకోండి. చూసారు కదా, ఇది ఇలా గ్రేవీ లాగా అయిన తర్వాత దీంట్లో నిమ్మరసం కనీసం ఒక 4 నిమ్మకాయలైనా పడతాయన్నమాట. ఈ నిమ్మకాయలని గింజలు తీసేసి రసాన్ని పిండుకుంటే ఈ ఎగ్ పచ్చడి మనకి ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. ఈ రెసిపీ రైస్లోకి చాలా బాగుంటుంది. ఇది దింపిన తర్వాత పిండుకుంటే మనకి ఎక్కువగా పులుపు తగులుతుందన్నమాట. చూసారు కదా, ఇలా మనకి ఎంతో రుచికరమైన ఎగ్ పచ్చడి రెడీ అయినట్టే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.